జనాలకు వచ్చి వల్ల రెచ్చిపోతున్నావు. ఏంటిరా నీ అంత దమ్ము? ఈ రావణ సామ్రాజ్యాన్ని అంతమొందించడానికి వచ్చిన కొత్తమ సింహం రా ఈ ఏసీపీ సూర్య. నీలాంటి సింహాల్ని గోరులో బంధించి ఎలా ఆటాడించాలో నాకు ఈ రాత కొండల పిల్లకి బాగా తెలుసు. రాత రాసేది అక్కడ, గీత గీసేది ఇక్కడ, దమ్ముండేది ఇక్కడ. తలరాత ఎలా ఉంటుందో నీకేమి తెలుసు? మా గురించి నీకు బాగా తెలియదు. మమ్మల్ని ఎదిరించే మగోడు ఇంతవరకు పుట్టలేదు. పుట్టినా కానీ అప్పటికప్పుడే అంతం చేస్తామురా. రాచకొండ లక్షణ చరిత్ర సృష్టించాలన్నా చెప్పినాడురా. గుండె తమ్ముల్లో నుంచి కొడతాడు, నిలబడతాడు, మొదలు పెడతాడు, తిరిగి వెళతాడు. నేను నాది కాదనుకుంటేనే ఈ కొడుకును అలా కొట్టానే. ఈ ఊరు నాది, ఈ జనం నా వాళ్ళు, ఈ వంశం నాది, ఈ జనాల సమస్యలు నావి అనుకుంటే ఆ కొడక 10 తరాలు వంశంలో మగ పిల్లగాడు పుట్టడానికి భయపడతాడు. మా కాళ్ళు మొక్కటానికి, మా కాళ్ళు తక్కడానికి అతి బాగా గుర్తుంచుకో. రాచకొండ దమ్ము పట్టుకున్న కత్తిలో ఉంటుందిరా, దమ్ములో ఉంటుంది. మీ పేదవాళ్ళ చేసిన పొలం దస్తావేజులు వాళ్ళకి ఇచ్చే, లేకపోతే జైల్లో చిప్పకూడు తినిపిస్తా. బాగా గుర్తుంచుకో. మమ్మల్ని ఎదిరించాలంటే నీకే దమ్ము చాలదురా. నీకు దమ్ముంటే మమ్మల్ని, నా కొడుకుల్ని ఎదిరించి చేయటం కాదురా. నీకు దమ్ముంటే రారా. రాచకొండ నీ కొడుకు ఒక్కసారి ఇచ్చా, మళ్ళీ వాడికి చేతనైతే, వాడికి ఓపిక ఉంటే రమ్మను. 10 గంటలైనా, 10 రోజులైనా, 10 వారాలైనా, 10 నెలలైనా, 10 సంవత్సరాలైనా సరే కొడక ఒక్క గంట ముందు ఫోన్ చేయి, నీ ఇంటి ముందు మంచం వేసుకొని కూర్చుంటా. కొడక దమ్ముంటే రాజుగా చూసుకుందామా? ఎక్కడికి రమ్మంటావు? ఏ సెంటర్కి రమ్మంటావు? మమ్మల్ని ఎదిరించేవాళ్ళు ఇంతవరకు ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టలేదురా. ఇప్పుడు పుట్టి ఉంటే వాళ్ళు ఆ శవాల గుట్టల్లో కాగితాలు ఎరుకుంటూ సమాధులుగా పడి ఉన్నారు.